జోస్న గారు ఆయన చెప్పిన మాటలు చూస్తే ఇవాళ సరే మమ్మల్ని తిట్టారనేది ఒక పార్శ్వం, రెండవ పార్శ్వం ఆయన ఎవరు పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎవరో ఇప్పించారు, ఈ పార్టీ ఇప్పించింది ఆ పార్టీ ఇప్పించింది, ఇదే పని అయింది బెడ్రూమ్లో చూస్తారు అంటారు ఏంటి వీళ్ళు. వెంకటకృష్ణ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు సార్. ఇప్పుడు పచ్చకామర్లోడికి ఊరంతా పచ్చగానే కనపడుతుంది సార్. వాళ్ళు చేసేటువంటివన్నీ అంటే ఇప్పుడు వాళ్ళ ఛానల్, వాళ్ళ మీడియా హౌసెస్లో, వాళ్ళ ఛానల్స్లో వాళ్ళు ఇదే చేస్తారేమో. మీరు ఇందాక ఒక మాట చెప్పారు మీ ఓపెనింగ్ స్టేట్మెంట్లో, వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుకునేటువంటి కొంతమంది జర్నలిస్టులు ఉంటారేమో. సరే, ఇంకా నేను మీరు అన్న మాట ఐ నో దాట్, బట్ నేను అనలేకపోతున్నాను. సో మీరు ఆ మాట అన్నారు సార్. నేను ఒక చిన్న మాట చెప్తాను వెంకటకృష్ణ గారు. ఇవాళ ఆ ప్రెస్ మీట్ చూస్తుంటే నాకు నిజంగా ఎంత ఒక రకంగా కోపం వచ్చింది, ఒక రకంగా ఆ మహిళా అధికారిని పట్ల బాధ కూడా వేసింది సార్. ఎందుకనంటే జాలేసింది. ఎందుకంటే ఒక విమెన్ అక్కడ ఫ్రేమ్లో ఉంది, తన మీద ఆరోపణలు వస్తున్నాయి, తన మీద ఒక ముప్పేట దాడి జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడ ఇన్వాల్వ్ అయ్యావని ఉన్నప్పుడు నువ్వు కనీసం ఆ మహిళని కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేయట్లను. సిగ్గు లేకుండా బయటకు వచ్చి ఐఎమ్ సారీ బట్ ఐ హావ్ టు యూస్ సర్టెన్ టర్మ్స్ టుడే, సిగ్గు లేకుండా బయటకు వచ్చి జర్నలిస్టుల మీద దాడి చేస్తాడా? జర్నలిస్టుల మీద దాడి చేస్తాడు, మీడియా హౌసెస్ మీద దాడి చేస్తాడు. అసలు ఏం తెలుసు సార్ జర్నలిస్టులు అంటే? ఏం తెలుసు? ఇప్పుడు వెంకటకృష్ణ గారి పేరే తీసుకుంటాను సార్. నేను ఇప్పటివరకు మీ డిబేట్లలో చాలా తక్కువగా కూర్చున్నాను వెంకటకృష్ణ గారు, చాలా తక్కువగా కూర్చున్నాను. కానీ గత ఇన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్నాను ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక జర్నలిస్ట్. మీరు మంచిని మంచి అని చెప్తారు, చెడుని చెడని చెప్తారు, ఇది కరెక్ట్ అంటారు, ఇది రాంగ్ అంటారు, రాంగ్ చేసిన వాడిని గల్లా పట్టుకుని అడుగుతారు. మీరు ఎన్నో సందర్భాల్లో చూసాం మేము. అసలు నిజంగా కూడా ఇవాళ మాట్లాడితే తన మన పర భేదం లేకుండా పనిచేసేటువంటి వ్యక్తి ఒకళ్ళు మీరు. అలానే ఏబిఎన్ తీసుకున్నా, TV5 తీసుకున్నా, ఎందుకంటే నేను ఐ హ్యావ్ టు నేమ్ దోస్ ఛానల్స్. ఇవాళ రాధాకృష్ణ గారి గురించి మాట్లాడుతున్నాడు, బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఏం తెలుసు సార్ వీళ్ళ గురించి? ఆ మనిషికి 16 నెలలు జైల్లో చిప్పకూడ తినొచ్చినటువంటి మనిషి, 16 నెలలు ఆల్మోస్ట్గా ఆ జగన్తో పాటుగా నాకు తెలిసి. వీళ్ళు వచ్చి వాళ్ళ రోజు నువ్వు పెద్ద 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మేము ఏలేసాం, ఇచ్చేసేసాం, మళ్ళీ వస్తాట, మధ్యంతర ఎన్నికలు వస్తాయట, మళ్ళీ వస్తాయట, నువ్వు నీ హాలుసినేషన్లు. అందుకే అన్నారు ఆ దరిద్రపు ఆ దిక్కుమాలిన ఏమంటారంటే హాలుసినేషన్స్లో బతుకుతూ ఉంటారు వీళ్ళు. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ నేను ఒక విషయం చెప్తాను సార్. ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే వచ్చింది వెంకటకృష్ణ గారు. అందులో ద మోస్ట్ స్ట్రెస్డ్ అవుట్, ద మోస్ట్ స్ట్రెస్ఫుల్ జాబ్, ద మోస్ట్ స్ట్రెస్ఫుల్ ప్రొఫెషన్ ఏది అని అంటే జర్నలిజం అని వచ్చిందండి. ఏం తెలుసండి వీళ్ళకి జర్నలిస్టుల గురించి? ఎండనక, వాననక, మంచనక, చెడనక, రే అనక, పగలనక అక్కడ పోయి ప్రజలకి మంచి చేయాలని చెప్పి వాళ్ళు కొట్లాడుతుంటే ఇవాళ రోజు నుంచి జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడతాడు. నేను ఒకటే అంటున్నా, అరే నీ మీద ఒక ఆరోపణలు వస్తే అవును కాదు ఏదో ఒకటి చెప్పుకొని చావు, ఏడవచ్చుగా చెప్పుకొని ఇది అవును కాదు అని. వీళ్ళ మీద ఏడుస్తావని నాకు అర్థం కాదు. మళ్ళీ ఇంకా అక్కడ ఒకటి సార్, ఒకటేదో దిక్కుమాలింది టైట్ ఆ ఫోన్లో చూపించాడు, దిక్కుమాలింది చూపించి ఏం మాట్లాడతాడు? అందులో చూసారా ఒక అతను వచ్చాడు బైక్ మీద, అతని వెనక ఇంకొక అమ్మాయి ఉంది, నీకెవడిచ్చాడయ్యా అధికారం, పోయి కంప్లైంట్ చేసుకోపో. తెలుగుదేశం పార్టీ అని వాళ్ళు నెత్తి మీద ఇట్లా బిళ్ళలు పెట్టుకుని వచ్చాడా సార్? తలకు మాసిన సన్నాసులు, దిక్కుమాలిన సన్నాసులు. నిజంగా దరిద్రం పట్టుకుంది ఆంధ్ర రాష్ట్రానికి ఇలాంటి వెధవల వల్ల. ఎందుకంటున్నానండి సార్, ఇవాళ మీ తప్పేంటో చెప్పినా వెంకటకృష్ణ గారు, నేను చెప్తా మీ తప్పేంటో. ఈ దుర్మార్గులు చేసినటువంటి అక్రమాల్ని, దుర్మార్గాల్ని, అన్యాయాల్ని మీరు బయట పెట్టారు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు బయట పెట్టారు, TV5 బిఆర్ నాయుడు గారు బయట పెట్టారు. అందుకని వాళ్ళకి కసి, మీ మీద ఆక్రోశం, మీ మీద ఎక్కడ లేనటువంటి కోపం. ఇవాళ నువ్వు చేసినటువంటి, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ వన్ సార్, దిస్ ఇస్ అ పర్సనల్ మ్యాటర్ అండ్ వీఆర్ నోబడీ టు క్వశ్చన్ దట్ అండ్ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. ఐఎమ్ నాట్ ఈవెన్ గెటింగ్ ఇన్ టు దట్ టాపిక్ ఎట్ ఆల్. ఐఎమ్ నాట్ ఈవెన్ గెటింగ్ ఇన్ టు దట్. నేను ఏమంటాను